లోక్సభ స్పీకర్ పోస్టుపై ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. స్పీకర్ పోస్టుపై అధికార విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఎన్డీఏ కూటమి స్పీకర్ అభ్యర్థిగా ఓం బిర్లా, ఇండీ కూటమి తరపున కాంగ్రెస్ ఎంపీ సురేష్ నామినేషన్ వేశారు. స్పీకర్ ఎన్నిక విషయంలో ఎన్డీఏ తీరుపై ఇండియా కూటమి మండిపడుతోంది. డిప్యూటీ స్పీకర్ పోస్టు ప్రతిపక్షాలకు ఇస్తేనే ఏకగ్రీవానికి సహకరిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. డిప్యూటీ స్పీకర్ పదవి తమకిస్తేనే స్పీకర్ పదవి ఏకగ్రీవం చేస్తామని ఇండీ కూటమి నేతలు అంటున్నారు. లోక్సభ స్పీకర్ పదవికి తొలిసారి ఎన్నికలు జరగనున్నాయి. లోక్సభ స్పీకర్ పోస్టుపై ఉత్కంఠ కొనసాగుతోంది. స్పీకర్ పోస్టుపై అధికార విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఎన్డీఏ కూటమి స్పీకర్ అభ్యర్థిగా ఓం బిర్లా, ఇండీ కూటమి తరపున కాంగ్రెస్ ఎంపీ సురేష్ నామినేషన్ వేశారు. స్పీకర్ ఎన్నిక విషయంలో ఎన్డీఏ తీరుపై ఇండియా కూటమి మండిపడుతోంది. యూపీఏ టైంలో డిప్యూటీ స్పీకర్ పోస్ట్ను ఎన్డీఏ కూటమికి ఇచ్చామని చెబుతూ ఉంది. డిప్యూటీ స్పీకర్ పోస్టు ప్రతిపక్షాలకు ఇస్తేనే ఏకగ్రీవానికి సహకరిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. అయితే డిప్యూటీ స్పీకర్ పదవి తమకిస్తేనే స్పీకర్ పదవి ఏకగ్రీవం చేస్తామని ఇండీ కూటమి నేతలు అంటున్నారు. దేశ చరిత్రలో మొదటిసారి రేపు లోక్సభ స్పీకర్ పోస్టుపై ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. లోక్సభ స్పీకర్ పోస్టుపై ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. స్పీకర్ పోస్టుపై అధికార విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఎన్డీఏ కూటమి స్పీకర్ అభ్యర్థిగా ఓం బిర్లా, ఇండీ కూటమి తరపున కాంగ్రెస్ ఎంపీ సురేష్ నామినేషన్ వేశారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజు, దేశ చరిత్రలో ఎన్నడూ కూడా లోక్సభ స్పీకర్ విషయంలో ఎన్నికలు జరగలేదు, ఎప్పుడు కూడా ఏకగ్రీవమైన పరిస్థితి. రేపు ఎన్నికలు జరుగుతున్నట్టు మనకి సమాచారం అందుతూ ఉంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రాజు? ఎస్ రఫీ, నిజంగా అంటే ఏదైతే పార్లమెంటు చరిత్రలో ఇప్పటి వరకు కూడా లోక్సభ స్పీకర్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎన్నిక ఏ రోజు కూడా జరగలేదు. అది పూర్తిగా ఏకగ్రీవంగానే జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రతిసారి అంటే అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, పూర్తి స్థాయిలో తమ మద్దతును సహకరించుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. కానీ ఈసారి మాత్రం అంటే ఎప్పుడైతే గత రెండు పర్యాయాలు 16వ లోక్సభ కావచ్చు, 17వ లోక్సభలో బీజేపీ వ్యవహరించినటువంటి తీరు పట్ల కొంత ఏదైతే ప్రత్యేకంగా కాంగ్రెస్ కావచ్చు, ఇతర ఇండియా కూటమి పార్టీలు ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. సో అందుకోసమే మేము వాళ్ళకు మద్దతు ఇచ్చేటటువంటి ప్రసక్తే లేదు అని చెప్తున్నారు. వాస్తవానికి ఎప్పుడైతే కొంత సీట్లకు సంబంధించినటువంటి అంశం కూడా ఇక్కడ ప్రభావం చూపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంతో పోలిస్తే ఈసారి కాంగ్రెస్ పుంజుకుంది. అదే సమయంలో ఇండియా కూటమి పేరుతో మొత్తం 234 ఎంపీ స్థానాలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ అండ్
కూటమిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో మేమేం తక్కువ కాదు, ఖచ్చితంగా మా అంశాలను కావచ్చు, మేము అడుగుతున్నటువంటి విషయాలను కావచ్చు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఇక పైన పార్లమెంటు వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మనకి ఇక్కడే అర్థమవుతుంది. అంటే ఖచ్చితంగా మేము ఎక్కడ కూడా తగ్గేది లేదు అనే వ్యవహార శైలిని కాంగ్రెస్ చూపెడుతుంది. దాంతోపాటు ఇండియా కూటమి కూడా ఇదే ప్రయత్నంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అడిగింది ఒకటే, వాస్తవానికి కొంత ఆనవాయితీ అనేది ఉంది. ఎప్పుడైతే అధికార పార్టీ ఉంటుందో అధికార పార్టీ లోక్సభ స్పీకర్ పదవిని వాళ్ళు తీసుకుంటే డిప్యూటీ స్పీకర్ పదవిని ఖచ్చితంగా ప్రతిపక్షాలకు ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అదే విషయాన్ని చాలాసార్లు ఫాలో అయ్యారు. అయితే కొన్ని సందర్భాల్లో ఎక్కువ మెజార్టీ అధికార పార్టీ ఉన్నప్పుడు మాత్రం ఏదైతే ప్రతిపక్షాలను లైట్ తీసుకున్నారో వాళ్ళకి అవకాశం కల్పించలేదు కూడా. కానీ ఈసారి పూర్తి స్థాయిలో అంటే 234 స్థానాలు తమ కూటమికి ఉన్నప్పుడు తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వండి అనే విషయాన్నే స్పష్టంగా ఏ విధంగానైతే రాజ్నాథ్ సింగ్ చర్చలు జరిపినటువంటి క్రమంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఆ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ ఎటువంటి సమాధానం ఇవ్వకపోగా తమ లోక్సభ స్పీకర్కి సంబంధించినటువంటి ఎన్నికకు సహకరించండి అని చెప్పి మిగతా అంశాలకు సంబంధించి నేను మళ్ళీ కాల్ చేసి మీతో మాట్లాడతానని చెప్పారు. సో ఆ విషయంలో ఇక్కడ పూర్తి స్థాయిలో ఏదైతే ఇండియా కూటమి హట్ అయిందనే చెప్పుకోవచ్చు. దానికి అనుగుణంగానే ఏదైతే ప్రోటెన్ స్పీకర్ విషయంలో ఆందోళన చేసినటువంటి కె సురేష్ తను 8 సార్లు అటు లోక్సభకు ఎన్నికయ్యారు. అయినప్పటికీ కూడా తను సీనియర్ పార్లమెంటేరియన్గా ఉన్నప్పటికీ తనను కాదని చెప్పి 7 సార్లు మాత్రమే ఎన్నికైనటువంటి ఏదైతే భర్తృహరి మెహతాబ్ను ఏ విధంగా మీరు ప్రోటెన్ స్పీకర్ చేశారనే విషయాన్ని ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో ఈ రెండు అంశాలను సీరియస్గా తీసుకున్నటువంటి ఇండియా కూటమి ఇక తమ అభ్యర్థిని బరిలో పెట్టింది. దానికి అనుగుణంగానే రేపు లోక్సభ స్పీకర్కి సంబంధించినటువంటి ఎన్నిక పార్లమెంట్లో జరగబోతుంది. సో ఓవరాల్గా కూడా దేశ చరిత్రలో తొలిసారి అంటే తమ మధ్య ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ అర్థమవుతుంది. అంటే 16వ లోక్సభ కావచ్చు, 17వ లోక్సభలో జరిగిన దానికంటే ఏ విధంగానైతే అటు బీజేపీ మమ్మల్ని బుల్డోజ్ చేస్తూ పోయింది, కనీసం సభలో మాట్లాడనిచ్చే అవకాశం కూడా కనిపించలేదు. కానీ ఇప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేదంటే ప్రతిపక్షాలు ఏం చెప్పాలనుకుంటున్నాయో వాటన్నిటి కూడా చెప్పే అవకాశం తమకు దక్కిందనే విషయాన్ని ఇప్పుడున్నటువంటి ఈ అంశంతోనే ఇండియా కూటమి స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే అక్కడ గెలుస్తామా ఓడుతామనేది విషయం కాదు, ఖచ్చితంగా తమ ప్రాతినిధ్యాన్ని కావచ్చు, తమ ఆవేదనను, తమకున్నటువంటి ఆలోచనను ప్రజల ముందుకు తీసుకెళ్తాము పార్లమెంట్ సాక్షిగా అనే విషయాన్నే ప్రస్తుతం ఇండియా కూటమి స్పష్టం చేస్తుంది. దానికి అనుగుణంగానే తమ అభ్యర్థిని కూడా తమ అభ్యర్థి కె సురేష్తో నామినేషన్ వేయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగా ఏకాభిప్రాయం కుదరినప్పుడు ఖచ్చితంగా ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. సో ప్రోటెన్ స్పీకర్ భర్తృహరి మెహతాబ్ దీనికి సంబంధించినటువంటి ఎన్నిక ఎలా ఉండబోతుంది ఏందనే దాని మీద కూడా స్పష్టత ఇస్తారు. దానికి అనుగుణంగానే రేపు లోక్సభ స్పీకర్కి సంబంధించినటువంటి ఎన్నిక జరగబోతుంది. రఫీ. ఎస్ రాజు, అంటే యూపీఏ హయాంలో మేము డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు ఇచ్చామని ప్రధానంగా ఇండి కూటమి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే సంఖ్యాబలం అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఏ ధీమాతో ఇండి కూటమి డిప్యూటీ స్పీకర్ పదవిని డిమాండ్ చేస్తుంది అనేది మనం అనుకోవచ్చు అంటారు. ఎస్, ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళు అడిగింది మొదట పోటీ పెట్టమని చెప్పారు, సహకరిస్తామని కూడా చెప్పారు. అంటే లోక్సభ స్పీకర్ ఎన్నికకు మేము సహకరిస్తాము, కానీ డిప్యూటీ స్పీకర్కి సంబంధించినటువంటి అంశంలో ఆ అవకాశం మాకే ఇవ్వాలని చెప్పి కూడా ఇండియా కూటమి అడిగింది. సో ఎందుకంటే ఇక్కడ సీట్ల పరంగా చూస్తే లోక్సభలో 293 సీట్ల వరకే ఇప్పుడు ఎన్డీఏ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 234 సీట్లతో ఇండియా కూటమి కనిపిస్తుంది. వాస్తవానికి ఈ లెక్కల ప్రకారం ఇండియా కూటమి పెట్టినటువంటి అభ్యర్థి అంటే లోక్సభ స్పీకర్ అభ్యర్థి ఏదైతే కె సురేష్ గెలిచే అవకాశాలు ఏమాత్రం లేవు. అయినప్పటికీ కూడా ఏ విధంగానైతే అంటే పదే పదే ప్రధానమంత్రి కావచ్చు, బీజేపీ చెప్తున్నట్టుగా ప్రతిపక్షాలు సహకరించాలి, పార్లమెంట్లో అందరం కలిసికట్టుగా వెళ్దామని చెప్తున్నారు, కానీ దాన్ని ఫాలో కావట్లేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రజల దృష్టికి మేము తీసుకెళ్తామంటున్నారు. అంతేకాదు గత లోక్సభలో అంటే 17వ లోక్సభలో ఏనాడు కూడా తమను మాట్లాడించే ఛాన్స్ ఇవ్వలేదు, మాట్లాడే అవకాశం కల్పించలేదు ప్రతిపక్షాలకు. పైగా మాట్లాడుతున్నప్పుడు కనీసం ఏదైతే లోక్సభ టీవీలో కూడా తమ బొమ్మ చూపెట్టలేదు అనేటువంటి ఆవేదనను కూడా పలుసార్లు ఏదైతే కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. స్వయంగా రాహుల్ గాంధీ సైతం మాట్లాడినప్పుడు తన ఫోటో కానీ తన వీడియో కానీ ఎందుకు రావట్లేదనే విషయాన్ని కూడా
స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగా ఈసారి ఖచ్చితంగా ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ఇండియా కూటమి ఏ విధంగా వ్యవహరించబోతుంది ఏంటి అనేది ఈ సమావేశాల నుంచి, అంటే ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నుంచే మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తాము. మేమంటే ఏంటి, మా యాక్టివిటీ ఇకపైన ఎలా ఉండబోతుంది ప్రజల తరపున కావచ్చు, పార్లమెంట్లో ప్రజాస్వామ్యం కోసం అనేది మనం చూస్తున్నాము. ఇప్పుడు ఏదైతే ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా ఏదైతే భారత రాజ్యాంగాన్ని చేతబూని వాళ్ళు ప్రతి చోట కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న పార్లమెంట్లో మహాత్మా గాంధీ విగ్రహం ముందు ఆందోళన చేసినటువంటి సమయంలో కూడా ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని చేతబూని ఆందోళన చేశారు. సో దానికి అనుగుణంగానే ఖచ్చితంగా ప్రతిపక్షాలకు సరైనటువంటి గౌరవం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఈ విషయాన్ని వాళ్ళు ఖచ్చితంగా గమనించాలి. గతంలో లాగా బుల్డోజ్ చేసేందుకు ఇప్పుడు అధికార పార్టీకి అవకాశం లేదు. మా వంతు పోరాటం కానీ లేదంటే మాకున్నటువంటి సంఖ్యాబలంతో పార్లమెంట్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు, తమ పోరాటం అనేది ఉంటుంది, తమ సరళి అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు చూపెట్టబోతున్నాం అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొదటి ఏదైతే వాళ్ళ అడుగును చూస్తేనే అర్థమవుతుంది ఇక పైన లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు తమ ఆందోళన ఎలా ఉండబోతుంది అనేది. అందుకోసమే లోక్సభ స్పీకర్ విషయంలో పోటీలో దిగుతున్నామని చెప్పి ఇండియా కూటమి స్పష్టం చేస్తుంది. రఫీ. ఎస్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. రైట్, అది